పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నాయన స్తుతి స్తుతి స్తోత్రం. అందరూ నోటితో స్తుతించాలి దేవుణ్ణి. దేవుణ్ణి స్తుతించే సమయం. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో మౌనంగా ఉండకూడదు. దేవుని మందిరంలో మౌనంగా ఉంటే ఏదో శాతాలను మన దగ్గర పనిచేస్తున్నట్టు, ఏదో ఒక ఆలోచన మనలో పెట్టినట్టేవాడు. కాబట్టి మౌనంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఆరాధన. హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణా సంపన్నుడా నాయనా, బలహీనులము ప్రభా, నీ ఆత్మ ద్వారా బలపరచు. నీ హస్తము సాపండి నాయనా. ఈ లోకంలో ఏదైతే కావాలో ప్రభా మాకు అది అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ఆరోగ్యాన్ని దయచేయండి. కీడుని మేలుగా మార్చు నాయన. స్తోత్రం స్తోత్రం. ఓ దేవా స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. మహిమ స్వరూపుడా, నిశ్శేషమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆత్మ కాపుదల ఇక్కడ అనుగ్రహించండి. నీ దూతను కావాలా ఉంచు ప్రభా. నీ ఆత్మాభిషేకం ఈ స్థలం పంచు. నీ చుట్టూ నీ దేవదూతల కంచె వేయండి. నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచండి నాయన. నీ బలమైన అభిషేకం ఈ స్థలం పంచమని, మానవ స్వరము మరుగు చేయమని, నీ ఆత్మ ద్వారా ఇక్కడ నడిపించమని, నీ పరిశుద్ధాత్మ ఇక్కడ నాయన రంగం మీద కుండులాగున సహాయం దయచేయమని అడుగుచున్నాం. బలహీనము బలపరచు నాయన. నీ ఆత్మ ద్వారా నడిపించు. నీ కృప కలిగిన శ్వాసను మమ్మల్ని భద్రపరచమని, వాక్యంలోకి వెళ్ళిచుండగా నీ ఆత్మ అభిషేకం మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలా నిలబడి ఉండగా ఆదికాండము 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందామండి. ఆదికాండము ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి ఎల్లబుచ్చుకుని పెందలకడనే లేచి మీ త్రావును మీరు వెళ్ళిపోవచ్చని వారితో చెప్తుండే. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడా, నీ ఆత్మాభిషేకము ఈ స్థలం పైంచు. ఖచ్చితంగా మానవ స్వరం మరుగు చేయకపోతే మేమేమి చేయలేం. ఖచ్చితంగా మానవ స్వరం మరుగు చేయి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామ మహిమార్థమై ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇది అనేక మంది ఆత్మలకు రక్షణకరంగాను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉండులాగున సహాయం దయచేయండి. మా ప్రతి బలహీనత నువ్వు తీసివేయి. నీ దూతను కావల ఉంచు. మా అందరి చుట్టూ నీ పరిశుద్ధాత్మను కంచివేయండి. నీ దూతను కావల ఉంచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చోను మంచిది. మరి దేవుని సన్నిధిలో ఉండవన్నదే చాలా మంచిది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మరి మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం ఏ బాధ అవసరం లేదు. ఎందుకంటే ఆయన మందిరానికి మనం వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన దూతలు ఇప్పుడు మనకి కావలుగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సరే, ఎప్పటికైనా ఆయన దూత నిన్ను కాపాడుతూనే ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా, ఎట్టి సమస్యలోనైనా. మరి చూడండి, ఇక్కడ సొదొమ గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొదొమ గుమ్మరి అనగా ఒక పట్టణము. ఆ పట్టణానికి 2 దేవదూతలు దేవుడు పంపాడు. దూతను పంపకుండా దేవుడు ఏ కార్యము కూడా
చేయడు. ఈ కాలానికి ఒక ప్రవక్తను, ఈ కాలపు ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రనహాం గారిని దేవుడు పంపాడు. హల్లెలూయ. ఆయన ఏం చెప్పాడంటే, ఈ లోకంలో ఉన్న సంఘ శాఖల నుంచి కలిపి చెరిపిన నికోలేత క్రియలలోంచి మనం ఏం చేయాలంటప్పుడు బయటకు రావాలని. లోకంలో ఉన్న వారి వలె మనం ఉండకూడదు. లోకంలో ఉన్నవారు అయితే లోకంలో మరి ఉన్నట్లుగా మనం ఉంటే నశించిపోతాం. ఒకరోజు చాలా భయంకరమైన దినాలు మన ముందు దేవుడు ఉంచాడు. ఎవరికి తెలియదు అనుకోవచ్చు. హల్లెలూయ. అయితే ఇక్కడ సొదొమ గొమొర్రా గూర్చి మాట్లాడుతూ ప్రవక్త హల్లెలూయ చెప్పాడు, అన్నీ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? హల్లెలూయ. సొదొమ గొమొర్రా చాలా కళ్ళు మూసిపోయారు. వాళ్ళకి దేవుడంటే భయం లేదు. మొట్టమొదటిగా దేవుడంటే భయం లేదు. లోతు అక్కడ చెట్టు దగ్గర కూర్చుని తీర్పు తీరుస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు, లోక కార్యాల్లో చూస్తూ ఉన్నాడు. చూసేటప్పటికి 2 దేవదూతలు దేవుడు పంపించాడు అక్కడికి. ఆ 2 దేవదూతలు వెళ్తూ వెళ్తూ లోతును కలిశారనమాట. సాయంకాల సమయమున. ఎప్పుడు వెళ్తున్నారో దూతలో? సాయంకాల సమయమున, సాయంకాల మాటలు సందాల మాటలు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ సాయంకాలపు వేళలో ఈ లోతు గారు ఈ దూతలను చూశాడు. చూసి వీళ్ళు ఎలాగున్నారంటే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులను చూసి సాష్టాంగపడి, ప్రభులారా, ఎలాగున్నాడంటే వాళ్ళు దేవుళ్ళలాగే కనబడుతున్నారు. ఎందుకంటే దేవుడే దిగొచ్చాడు అక్కడికి. దేవుని యొక్క స్వరూపం వాళ్ళలో ఉంది. లోతుకు కనబడుతుంది. వాళ్ళిద్దరూ పరిశుద్ధాత్మను కమ్ముకుని నిలబడి ఉన్న వారే వాళ్ళు. వాళ్ళకి పరిశుద్ధాత్మ లేకుండా రాలేదు వాళ్ళు. ఎందుకంటే ఆ పట్టణానికి తీర్పు తీర్చడానికి దేవుడు పంపించిన దూతలు వాళ్ళు. ఆ పట్టణానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేయబోతూ ఉన్నాడు. ఈ సొదొమ గొమొర్రా పాపం చూసినప్పటికి విస్తారంగా ఉండిపోయింది అనమాట. చూసినప్పుడు దేవుడు పంపించిన దూతలను చూసి, ప్రియులారా, చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా కన్నా ఎక్కువ భయంకరమైన దినాల్లో మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మెలకువగలిగి వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనము లోబడి ఉండాలి. మనుషుల మాటలు కాదు, ఎవరో ఏదో చేశారు అది కాదు. ఎప్పుడు కూడా దేవుడి దూత నీకు కావలిగా ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ, నువ్వే పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏ కార్యక్రమాలకు నువ్వు వెళ్ళినప్పటికీ ఆయన దూతని నిన్నో భయంకరమైన శ్రమల నుంచి, భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి, భయంకరమైన రోగాల నుంచి నిన్ను కాపాడుకుంటూ ఆ దూతలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. హల్లెలూయ. ఆ దూతలు నువ్వు గమనించాలి. దేవునికి లోబడకపోతే, వాక్యానికి నువ్వు లోబడకపోతే, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడకపోతే ఉగ్రత నుంచి ఎలా తప్పించబడతావు? హల్లెలూయ. తీర్పు దేవుడు తీరుస్తాడు, తీర్చకుండా ఉండడు. ప్రతి వాని క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ సొదొమ గొమొర్రా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయ. చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైన కార్యక్రమాలు, భయంకరమైన విషయాల్లో మనం ఏమైపోతున్నామంటే దేవునికి దూరంగా. ప్రవక్త అన్నాడు, టెలివిజన్ నేను తొపాకుంటే కాల్చి పాడేద్దని అన్నాడు టీవీని. హల్లెలూయ. చూడండి, నిశ్చయంగా మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎలా ఉండాలంట? హల్లెలూయ. తామర పువ్వు మట్టిలో పుట్టినా అది ఎంత మాత్రం నీరు అంటుకోదు. దానికి ఎంత మాత్రం నీరు అంటదు. దాని పరిశుద్ధత వేరు. నీవు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎలాగ జీవించినా ఎక్కడ జీవించినా అది దేవుడికి అవసరత లేదు. ఈ లోకంతో నువ్వు పాలు పంపులు పొందుకుని, ఈ లోకంలో కార్యాలను నువ్వు పాలు పంపులు పొందితే, ఈ లోకంలో నువ్వు ఈ కార్యక్రమాలలో నువ్వు పాలు పంపులు పొందితే దేవుడు నీ ప్రార్థన వినడు.
నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే ఆయన చెప్పే కార్యక్రమాలు, ఆయన చెప్పే పరిశుద్ధ క్రియలు వేరు. మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తెలివితేటలు ఎలాగుంటాయంటే మురుకు గుడ్డలతో సమానం దేవునికి. అందుకని మానవ జ్ఞానం అవసరత లేదు దేవుడికి. మానవుడు ఆలోచన దేవునికి అవసరత లేదు. మానవుని యొక్క సొంత జ్ఞానము, సొంత ఆలోచన, నేను ఏదో చేసేస్తాను, ఏదో చేసేస్తానంటే అంత దేవుడికి ఏమది అవసరత లేదు. హల్లెలూయా. ఈ సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు కోపం రగులుకుందంట. ఈ సొదొమ గొమొర్రా విషయంలో కోపం రగులుకుని దేవుడిద్దరు దేవదూతలను ఆ సొదొమ గొమొర్రా దగ్గరకు పంపించినప్పుడు లోతు ఆ గుమ్మం దగ్గర ఉండి అక్కడుండి వారిని పలకరిస్తూ వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇంట్లో తీసుకెళ్ళి ఆ ప్రభులారా మీరు రండి, మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయండి, సందలడిపోయింది, మీరు చీకటిని మీరు వెళ్ళారు అంటుంటే వాళ్ళు అంటున్నారు మేము రాజు వీధులలో నడుచుకుంటా వెళ్తాం, పర్లేదు మాకు అంటుంటే కాదు కాదు చాలా భయంకరమైన మనుషులు వీళ్ళు, కాబట్టి మీరు జాగ్రత్తగా మా ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి విందు చేసి వాళ్ళ పడుకునేకే ముందు ఊరందరూ ఏం చేశారంటే అక్కడ చూడండి ఎంత భయంకరమైన దినాలలో సొదొమ గొమొర్రాలో బ్యాండ్ పెట్టుకుని వచ్చారంట వాళ్ళు. బ్యాండ్ అంటే బాకానాదాలు, పెద్ద పెద్ద డ్రమ్స్ కొట్టుకుంటూ లోతు దగ్గరికి వచ్చారంట. లోతు అంటున్నాడు వీళ్ళు నేను తీసుకొచ్చిన అతిథులు వీళ్ళు నా బంధువులు, వీళ్ళ జోలికి మీరు రాకూడదు, దేవుడికి నేను లెక్క అప్పగించాలి. చూడండి మన జీవితంలో కూడా ప్రతి విషయంలో దేవుని మీద భారం పెట్టాలి. భారం పెట్టినప్పుడు లోతును తప్పించాడు దేవుడు. లోతును ఆ కీడు నుంచి తప్పించాడు, ఆ అగ్నిగుండం నుంచి లోతును తప్పించాడు దేవుడు. ఎందుకంటే దేవదూతల పట్ల కనికరం పడ్డాడు ఆయన. తప్పించేది దేవదూతలైనా మన ఆలోచన ఎలా ఉండాలి? దేవునికి లోబడినట్లుగా ఉండాలి, వాక్యానికి లోబడినట్లుగా ఉండాలి. మనం ఎప్పుడు న్యాయప్రదంగానే నడవాలి తప్ప కానీ మన ఇష్టానుసారమైన ఆలోచనలతోటి మనము వెళ్ళకూడదు. లోతు చూశాడు. హల్లెలూయా. నేను నా బంధువులు వీళ్ళని ముట్టుకోకూడదు, మీరు వీళ్ళేం చేయడానికి లేదు, నాకు పెళ్ళి కాని పిల్లలు 2 ఉన్నారు, ఇంకా పురుషుని కూడా కూడలేని నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని మీ ఇష్టానుసారంగా చేసుకోమని లోతు వారితో చెప్తున్నారు సొదొమ పట్టణంతోటి. హల్లెలూయా. వాళ్ళు వింటలేదు, వాళ్ళు ఎంత మాత్రము ఆ లోతు చెప్పే మాట వింటలేదు. ఆ లోతు ఎందుకు చెప్తున్నాడో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. హల్లెలూయా. చూడండి వారు ఇంకా తెచ్చి ఆ తలుపులను పగలగొడుతూ ఉన్నారు, ఆ తలుపుని బద్దలు కొడుతూ ఉన్నారు. వాళ్ళని రమ్మంటున్నారు బయటికి, వాళ్ళని నేను పాడు చేస్తాను రండి అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. అయితే లోతు ఇంకా దేవదూతలు ఏం చేశారంటే వారి కనపడకుండా కనుమబ్బు చేశారు. అప్పుడు దేవదూతలు వేరిద్దరిని వేరే మార్గమున తీసుకుని ఆ పర్వతం పైకి యేసు క్రీస్తు వైపుకి వీరిని నడిపిస్తూ ఆ పర్వతం పైకి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత మాత్రం ఎన్నుదిరిగి చూడకూడదు. ఎవరు కూడా నీ బంధువుల్ని పిలుచుకో, నీ ఆత్మీయులు పిలుచుకో, నీకు ఎవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళందరినీ పిలుచుకో. ఈ రాత్రి తెల్లవారినప్పటికీ ఇక్కడ ఏమి ఉండదు, అగ్నితో దేవుడు ఈ పట్టణాన్ని కాల్చబోతున్నాడు అని దేవదూతలు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. లోతు నిజంగా తీసుకుని వెళ్తా ఉన్నాడు. వాళ్ళ బంధువులు తీసుకుని వాళ్ళని తీసుకుని హల్లెలూయా లోతు భార్యను తీసుకుని వెళ్తున్నప్పుడు హల్లెలూయా అగ్ని కురవడం మొదలుపెట్టిందంట ఆకాశం నుంచి. దేవుని మాట భూమి ఆకాశం గతించిన కానీ దేవుని యొక్క వాక్యము టాలెంట్గా కూడా టాలెంట్ కాదు, సున్నాలో ఆపు సున్నా. హల్లెలూయా. అసలు అణువంతా కూడా తప్పిపోదవు. కాబట్టి మనం దేన్ని నేర్చుకోవాలండి? దేవునికి మనము లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుని దూతలు నీకు కావలిగా ఉంటాయి. చూడండి కీర్తన గ్రంథము 50 అధ్యాయము 16 వచనము. కీర్తన గ్రంథము 16:50 50 అధ్యాయము 16 వచనము. 50:16. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన దినాలలో మనం జీవిస్తున్నాము, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనము
ఎంత భయంకరమైన పరిస్థితిలో ఈ లోకం ఉందో చూడండి. భక్తిహీనులకు దేవుడు ఎట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు. భక్తి లేని వాళ్ళకి దేవుని గురించి మాట్లాడే అధికారం లేదంట. చూసారా ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుని గురించి మాట్లాడాలంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా దేవుని యొక్క నామాన్ని నువ్వు అనుసరించి నువ్వు మోసగిస్తే సాతాను ఏం చేస్తున్నాడు? భక్తిపరుడి కన్నా నీతిమంతుడి కన్నా ఎక్కువగా భక్తిగా నటిస్తున్నాడు దేవునిలో. నికోలేత ఆత్మ దురాత్మలయ్యి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని కంటే ఎక్కువగా భక్తిగా నటిస్తున్నారు, యథార్థవంతుల కంటే ఎక్కువగా. మేమో దేవుణ్ణి నమ్ముకున్నాం, మేమో పరిశుద్ధులమే, మేమో పరలోక రాజ్యం వెళ్తాం అంటున్నారు. కానీ హల్లెలూయా వాళ్ళు నటిస్తూ ఉన్నారు దేవుని గూర్చి. వాళ్ళంటున్నాడు కీర్తనకారుడు దావీదు మహారాజు, దేవుని ఆత్మతో నింపబడిన దావీదు అంటున్నాడు, నా దేవా నా కట్టడలను వివరించుటకు నీకు అసలు పని ఏంటి? నా నిబంధన నీ నోట వంచదనేమి? నువ్వు దిద్దుబాటు కలిగి ఉండాలి. నువ్వు నీ చేసిన తప్పులు కప్పుకోవడానికి నీకు అసహ్యం, నువ్వు చేసిన తప్పు నువ్వు కప్పుకోవడానికి అసహ్యం. నీకు అనుకూలంగా నువ్వు వాక్యాన్ని మార్చుకుంటావు. తాగొచ్చో తిరగొచ్చో నీ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు, నీకు అనుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని మార్చుకోవచ్చు, నటించవచ్చు. కానీ దేవుని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు దేవుడు నీకు హల్లెలూయా దేవుడు నీకు తీర్పులో పెడతాడు. నేను తీర్పును తప్పించుకోవడం నీ తరం కాదు. తీర్పులో తప్పించుకోవాలంటే ఎవడి తరము కాదు. దేవుని యొక్క వశంలో ఉన్న సమస్తమును అనుకోవచ్చు. నేను గొప్పవాడిని, నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుని, అనేక మందికి పని చేశాను, అనేక మందికి ఉపకారాలు చేశాను, అనేక మందికి ఇచ్చేసాను అనుకోవచ్చు. నీకున్నదే నీకు లేనిది దేవుడికి అవసరత లేదు. నీ ఆత్మను చూస్తూ ఉన్నాడు. నీ ఆత్మ ఎలాగ ఉండాలంట? వాక్యంతో ఉదక స్నానం చేయబడి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, ఉదక స్నానం చేయబడాలి. లోకంలో హల్లెలూయా హిమమంతా తెల్లగా నీ హృదయము పావురు వలె, పక్షిరాజు వలె. పక్షిరాజు ఏం చేస్తుంది? దూరం నుంచి ఎక్కడి నుంచో ఉన్న తాజా ఆహారం చూస్తుంది. అది ఎక్కడి నుంచి? ప్రవక్త మీటింగ్ అని 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారంట. ప్రవక్త గారు కోటాలకి 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారంట. ఎందుకంటే పక్షిరాజు ఆహారం కోసం పక్షిరాజు వస్తుంది. పక్షిరాజు ఆహారం కాలేళ్ళకి ఏం చేస్తుంది? అది వాంతి చేసుకుంటుంది. కాకొచ్చి లేదా పావురు వచ్చి ఆ శవాల మీద పడి పీక్కు తిందో, ఆ కలేబేరల మీద పడి దేనికంటే దానికి అరగదు, అది దాంట్లో నిలబడలేదు కూడా. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనము, పరిశుద్ధాత్మను ధరించుకున్న మనము దేవుని కట్టడలను గూర్చి, ఆయన నీతిని గూర్చి, ఆయన దేన్ని కూడా మనము వివరించకూడదు. వివరించడానికి అధికారం లేదు నీకు. దేన్ని గూర్చి వివరించడానికి నీకు అధికారం లేదంటున్నాడు దేవుడు. చూడండి ప్రియులారా, నిశ్చయంగా నీవు నా మాటలను వెనకకు త్రోసివేసేదవు. నువ్వు దొంగతనం చూసినప్పుడు నీవు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరిచిచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద ఏం చేస్తాడంట? పని పాడు. ఎవరు చెప్తారు కొండాలన్నీ? అన్నీ కూడా దురాత్మ, దెయ్యం మాట్లాడుతుంది. అన్నీ కూడా దెయ్యం మాట్లాడే ఈ మాటలను మనం ఏం చేయాలి? వినకూడదు. ఏం చేస్తున్నాం? వాక్యం చెప్తుంది కదా ఖచ్చితంగా. కొండలు చెప్పడము, అబద్ధాలు చెప్పడము, తాగేయడము, తిరగడము, ఇవన్నీ దేవునికి అవసరత లేదు. దేవునికి అవసరమైంది ఏంటి? హల్లెలూయా ఆయన జ్ఞానవంతులు ఎదుగుతున్నాడు, బుద్ధి లేని వాళ్ళు కాదు ఎలుగుతుండంట. పరిశుద్ధులు కావాలి, బుద్ధి కలిగిన జ్ఞానులు కావాలి. మత్తయి సువార్తలో చూడండి, అక్కడ 1:20 వచ్చిన మత్తయి సువార్త 1:20 వచ్చిన 1:20 వచ్చిన. హల్లెలూయా
ఆమె ఒక కుమారుని కనెను. 20 20 చదవాలి. అతడు ఎవరో యోసేపు ఆలోచించుకుంటున్నాడండి. ఏంటి మరియమ్మకి గర్భం వచ్చింది, హల్లెలూయా, ఆలోచించుకుంటున్నాడంట. ఆమెను ఇదిగో ఎవరు వస్తున్నారో, ప్రభు దూత వస్తూ ఉంది. ప్రతి సమస్యకి దేవుని దూత వస్తూ ఉంది. ప్రతి సమస్యకి ప్రతి దానికి దేవుని దూత లేకుండా చేయకూడదు. ప్రతి వాక్యానికి వాక్యంతో మనం తుయ్యబడాలంతే. వాక్యానికి ఏకీవించిన ఏ కార్యము కూడా దేవుని దూత కాకుండా, ఈ కాలపు వర్తమానం కాకుండా దేన్ని మనం వినకూడదు. ఈ కాలపు వర్తమానం అంటే శాతాను ప్రతి తంత్రమును, వాడు చేస్తున్న ప్రతి మోసమును వాడిని బట్టలు చూపించాడు ప్రవక్త. ఎవరో పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ మరియమ్మ దగ్గరకు వచ్చింది ఎవరు? యోసేపు నమ్మట్లేదో, సిగ్గుపడిపోతున్నాడు. ఈమె కన్యక, ఈమె ప్రదానం చేయబడింది, ఇంకా నేను కోళ్ళది ఏం చేయలేదు, ఈమె పరిశుద్ధురాలు కన్యపిల్ల, హల్లెలూయా. ఈమె ఒక కన్య, ఈమెకు గర్భం ఎలాగొచ్చింది? కానీ నమ్మకం ఉంది యోసేపుకి. ఆమెను సిగ్గుపరచలేక, ఆమెను అవమానపరచలేక, ఆ కన్యకను వధువు సంఘమును అవమానపరచలేక, హల్లెలూయా. చూడండి, ఆ దూతలు వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు వర్తమానమే మనకు సాక్ష్యం. వర్తమానమే మన జీవితాన్ని పరలోకానికి నడిపించేది. మన గాఢంధకారపు లోయలలో సంచరించాను, చీకటిలో మనం సంచరించాను, ఏ అపాయము నీ మీదకి రాదు. నీ ప్రతి బలహీనతలో నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి వ్యాధి నుంచి నిన్ను తప్పించేది వర్తమానమే, దేవుని యొక్క వాక్యము. వాక్యం వినకుండా, వాక్యం చేయకుండా నీ ఇష్టానుసారంగా దేవుని కట్టడలను గుచ్చి, దేవుని నిధులు గుచ్చి, దేవుని యొక్క కార్యాలను గుచ్చి, దేవుని యొక్క వాక్యంను గుచ్చి నువ్వు నెరవేర్చలేని వాడు, నీకెందుకు సిగ్గులేని పని అని అడుగుతున్నాడు దేవుడు. సిగ్గుమాలిన పని చేయొద్దు మీరు. దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి అసలు నీకు ఎంత గుండెదైన ఉందంటావు? నిస్సంసారంగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు, తీర్పు తీరుస్తాడు. భయంకరమైన శిక్ష రాబోతూ ఉంది. మరియమ్మ గారితో దూత చెప్తూ ఉంది, ఇదిగో ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఇప్పుడు ఎవరి ద్వారా మనం గర్భం ధరించాలి? యేసుని కనాలంటే హల్లెలూయా. వర్తమానం కాకుండా ఏదైనా విన్నారా? ఏ సంఘ శాఖలోకి వెళ్ళారా? అది దేవునికి సంబంధించిన బిడ్డ కాదు. పరిశుద్ధాత్మ ద్వారానే, దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం ఎలా మారాలి. యేసుక్రీస్తు భార్యగా మార్చబడాలి, వధువుగా, పెండ్లి కుమార్తెగా మార్చబడాలంటే దేవుని యొక్క వాక్యమే నిన్ను ఏం చేయాలంట? హల్లెలూయా. నిన్ను పరిశుద్ధినిగా మార్చాలి, నిన్ను యేసు రక్తంలో కడగాలి. వాక్యం కొరకు ఎవరైతే ఆకలి దప్పు కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారి ఆకలిని దేవుడు తీరుస్తాడు. చూడండి, ఈ మరియమ్మ గారు చదవండి, హల్లెలూయా. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది. ఆమెకు గర్భం పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది. ఇంకా ఏ పురుషుడు అంకా చూడదు. ఇంక సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి, బావ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు, ఆ హృదయంతో తాకడం మొదలుపెట్టాడంట. ఆయన ఈమె జీవితం ఏంటో ఈయనకి తెలుసు, ఆమె హృదయ రహస్యాలన్నీ యేసు ప్రభువుకి తెలుసు, హల్లెలూయా. తెలిసి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె దాహం వేస్తూ ఉంది, దాహానికి వచ్చింది ఆమె. ఆమెలో ఏమి లేదంట? పరిశుద్ధాత్మ లేదు ఆమెకు. ఆమెలో ఏమి లేదంట? హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేక దాహంగా ఉంటుంది, ఎక్కువ దాహం అయిపోతుంది. అప్పటికి ఎన్నో సంఘాలు తిరిగింది, ఎన్నో సంఘ శాఖలోకి తిరిగింది. కానీ యేసు లేకుండా దాహం తీర్చబడదు. యేసు మరియమ్మ గారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ ద్వారానే మనము, హల్లెలూయా, మన రక్షణ. యెహోవాకు
తల్లి ఉందంటారా? హల్లెలూయా. తండ్రి కాదు కదా యేసు ప్రభు? చూడండి, అన్ని విషయాలు కూడా చాలా శ్రద్ధగా మనము పసిగట్టాలి. ప్రతి దాన్ని కూడా చాలా శ్రద్ధగా పరిశీలించాలి. వాక్యంతోనే చూడాలి. ఈ కన్య మరియా ఎప్పుడో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చడానికి హల్లెలూయా దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? యెషయా ఎప్పుడో పలికాడు. ఆయన ప్రవక్తల ద్వారా పలుకుతూ వచ్చిన మాట ఈమె అంగీకరించింది. ఈ చివరి కాలంలో మనం అంగీకరించాలి వధువుగా. ఏంటి? దేవుని యొక్క వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది, మారేది కాదు. దేవుని యొక్క వాక్యము ఆయన భార్యగా ఇప్పుడు ఏం చేయాలండి? మనం యేసుని కనాలి, యేసుని రక్షకునిగా మనము అంగీకరించాలి, యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాలి. ఎందుకంటే ఆయన దూతలు నిన్ను కావలుగా కాస్తాయి. ఆయన దూతలు కావలుగా ఉంటాయి. ఆయన సిలువేసినప్పుడు శాతానుడు అనుకున్నాడంట, ఈయన పని అయిపోయింది, ఇంకా నాకు నాదే విజయము, లోకమంతా నేనే పరిపాలన చేస్తానని అనుకున్నాడట. కానీ ఆయన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల ప్రకారంగా ప్రవచనం నెరవేర్చడానికి మరణించినట్లుగా ఆయన సమస్త శరీరాన్ని కూడా హల్లెలూయా ప్రాణం పోయినంతగా ప్రాణం పోయింది కూడా హల్లెలూయా. మళ్ళీ ఏం చేశాడు దేవుడు? ఆయనే తిరిగి పునరుద్ధానుడిగా మూడవ రోజు లేచాడు. ఎందుకు లేచాడు? ఆయన ప్రాణాన్ని పెట్టగలడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలడు. కన్యకకు ఆయన కుమారుని పుట్టించగలడు. మీరు మాట్లాడకుండా ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాడు దేవుడు. ఎవరు కేకలేస్తారంట? నువ్వు మోగోడు కింద ఉండిపోయి దేవుడిని ఆరాధించకుండా, దేవుడు అంటే భయం లేకుండా నువ్వు ఇష్టానుసారంగా కూర్చుంటే ఈ మైకులే కేకలేస్తాయి, ఈ టీవీయే కేకలేస్తుంది, ఈ లైట్లే కేకలేస్తాయి. హల్లెలూయా. ఎవరి కోసం? ఈ సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించడం కోసం. ఇప్పుడు ఎవరు కేకలేస్తున్నారు? నిజంగా దేవుడి మాట నెరవేరిందా లేదా? మైకులైనా గొట్టాలనే కేకలేస్తూ ఉన్నాయి, ప్రవచనమైనది. హల్లెలూయా. చూడండి, కన్యక చాలా భయభక్తులు కలిగి చాలా నిష్టగా పరిపూర్ణముగా ప్రతి హృదయము దేవునికి తమ హృదయాన్ని సమర్పించుకుని పరిశుద్ధురాలుగా జీవిస్తూ ఉంది. హల్లెలూయా. పరిశుద్ధురాలుగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆమె కమ్ముకుంది. పరిశుద్ధాత్మ ఆమె కమ్ముకుని హల్లెలూయా ఆమెను వధువుగా సిద్ధపాటు చేసుకుంది. ఆమె కన్యకగా హల్లెలూయా సిద్ధం చేసుకుని, ప్రియులరా, మరి ఎంతో తన హృదయాన్ని దేవుడికి ఇచ్చుకొని గర్భం ధరించి ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చింది. మనం ఇప్పుడు ఎవరిని నెరవేర్చాలి? ఈ కాలపు ప్రవక్త వాక్యాన్ని నెరవేర్చాడా? ప్రపంచం అంతా తిరిగాడా 7 సార్లు? ప్రపంచం అంతా తిరిగాడా విలియం బ్రన్హామ్ గారు? ప్రపంచం అంతా తిరిగి వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించాడా? మంత్రగాళ్ళను ఎదిరించాడా? మంత్రగాళ్ళు ఉన్నారు, నిజమైన మంత్రగాళ్ళు ఉన్నారు, లేరనుకోకండి. ప్రతి మంత్రగాడు ఉన్నాడు. వాళ్ళ మంత్రాలు వేస్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ ప్రతిదీ కూడా చేస్తుంటారు. దేవునికి ఎప్పుడు కూడా పోరాటమే. మనకి ప్రవక్త పోరాడలేదా? ప్రవక్త పోరాడినప్పుడు, ఆయన ఇండియా దేశానికి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా దేశానికి సువార్తకి వెళ్ళినప్పుడు, ఆయన విమానంలోంచి దిగినప్పుడు శత్రువే ఎదురుగుండా వచ్చేవాడంట సాతానుడు. హల్లెలూయా. ఆయన విజయాన్ని పొందుకున్నాడు. ప్రపంచాన్ని అంతా తిరిగాడు, వాక్యాన్ని నెరవేర్చాడు. మనము కూడా వాక్యాన్ని నెరవేర్చాలా? ఈ చివరి కాలంలో సువార్త ప్రకటించాలా? అన్యజనులకు అందరికీ ప్రకటించాలా లేదా? మనస్సానుసారంగా తినేసి మనస్సానుసారంగా కూర్చుంటే దేవుడు ఊరుకోడు.
హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఏదైతే పరిశుద్ధులుగా దేవుడు ఎంచుకున్నాడో, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిని గురించి ఈ కాలపు ప్రవక్త తన జీవితంలో సమస్తాన్ని ఆయన వాక్యం కొరకు అంకితం చేసుకున్నాడు. ఆయన ఒక టీచర్ వచ్చి, ప్రియులరా సినిమాకి వెళ్దాం ఉంటుంది, అందులో నాకు ఆనందం లేదు కానీ నాతో పాటు కూటానికి రా, అందులో నేను నిజమైన ఆనందాన్ని చూపిస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, భూమి ఆకాశం గతించిన కానీ సున్నైనను పొల్లైనను దేవుని యొక్క వాక్యంలోంచి ఏది తీసివేయబడదు, దేన్ని కొట్టివేయడానికి వీల్లేదు. హల్లెలూయా. చూడండి, నిశ్చయంగా మనము ఈ చివరి కాలంలో, ఈ లౌకిక సంఘ కాలంలో, ఈ కాలపు ప్రవక్త చెప్పిన వర్తమాన ప్రకారంగా మనం చూసినట్లయితే, ఈ కాలపు ప్రవక్త చెప్పిన వర్తమాన ప్రకారంగా మనం జీవించినట్లయితే, హల్లెలూయా, ఎలా ఉండాలంటే మనం లోకానికి మనకే సంబంధం లేదు. లోకంలో ఉన్న వారి కార్యాల పట్ల మనకి ఎటువంటి సంబంధము లేదు. పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. వధువుగా, పెళ్లి కుమార్తెగా, ఎత్తబాటులోకి వెళ్ళే వధువు కన్యకగా సిద్ధపాటు కలిగి ఉండాలి. మారు మనసు పొంది ఉండాలి. హల్లెలూయా. ఆయన కట్టడలను, ఆయన నిధులను వివరించాలంటే మన దగ్గర ఏముండాలి? ఆయన ఆత్మ మనం కలిగి ఉండాలి. ఆయన ఆత్మతో మనం నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవా స్తోత్రం నాయన. చూడండి ప్రియులారా, నిశ్చయంగా మనము దేవుని యొక్క వాక్యంతో మనము నడుస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో నడవడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంతో మనం నడిస్తే, ప్రవక్త వాక్యంతో నడిస్తే, ఆనోకు వాక్యంతో నడుస్తూ 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 హల్లెలూయా. ఆనోకు ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యంతో నడుస్తూ నడుస్తూ హల్లెలూయా వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. అంతే, ఎవరికైతే వెళ్దాం. రెప్పబాటులో ఆనోకు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆనోకు. హల్లెలూయా. ఆ దేవునితో నడవడం వల్ల ఏమొస్తుంది? నీకు నిత్య జీవం దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యంతో నడవడం వల్ల నీకు ఏమొస్తుంది? నిత్య జీవం దొరుకుతుంది. ఎవరికి దొరకలేని, ఎవరికి లేని భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తివంతమైన విలువైన వాక్యం. అది ఆనోకు ప్రభు నిశ్చిత ప్రకారంగా ఆయన నడిపించిన ఆయన అంటే ఎంతో కాలం బతికాడు ఆయన. మరణం లేని దేశానికి హల్లెలూయా ఏమైపోయాడు ఆయన ఎత్తబాటులోకి. ఇప్పుడు ఏం కావాలి మనకి? వధువుగా ఈ లోకంలో ఎంతకాలం జీవించినా, ఎంత కోటీశ్వరులు, ఎంతో ధనవంతులు, ఎంతో ఉన్నవారికి రోజు రోజుకి ఏం జరుగుతుందంట అండి? ఆవుసు తరిగిపోతూ ఉంది. ఆవుసు నీకు పెరగట్లేదు. నీకు 50 వచ్చినాయి అంటే ఇంకెన్నాళ్ళు ఉంటావు నువ్వు లెక్క? నీకు టైం ఎంత ఉంది? ఇంకా అయిపోయింది నీకు టైం. 50 వచ్చిందంటే ఏ క్షణము దేవుని రాకడ వస్తుందో ఎవరికి తెలీదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని నడుస్తూ ఉండు. దేవునితో కలుస్తూ నడిచి, ఆయనతో కలిసి ఆనందించి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా సహాయం చేసి మమ్మల్ని దీవించు, ఆశీర్వదించు నాయన, నీ సన్నిధిలో దీవులు ఉన్నాయి. దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభువా నీ మందిరంలో నేను ఒక శాపదాకా పడి ఉంటానండి. ఒక శాపలాగా నేను నీ సన్నిధిలో ఉంటాను ఆయన. నాకు అంతకన్నా ఏం అక్కర్లేదు. ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు. ఈ లోకంలో కార్యాలు ఏమి నాకు అవసరం లేదు. పెద్ద పెద్ద శిష్యులు అవసరం లేదు. పెద్ద పెద్ద మందిరాలు అవసరం లేదు. చిన్న గుడారంలో, ఆ ఇడికి ఘోరంలో దేవుని యొక్క ఆత్మ ఉన్న కాడ నేను నివసిస్తాను. ఎక్కడ నివసించాలి మనం ఇప్పుడు? జనం దగ్గర. హల్లెలూయా. జనం మనకు అవసరం లేదు. నీ నిజమైన పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, నువ్వు పరిశుద్ధాత్మ మీద ఆనుకుంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వధువుకి నీ వాక్యాన్ని అందిస్తావు. నీ వాక్యాన్ని వాళ్ళకి వివరిస్తావు. పరిశుద్ధాత్మ ఏది చెప్పిందో అది నీవు లోకంలోనికి ఇస్తావు. హల్లెలూయా. కాబట్టి దేవుని నామములో మరి గొప్ప విజయం ఉంది. దేవుని యొక్క నామములో గొప్ప మరి శక్తివంతమైన విలువైన రక్షణ ఉంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను నువ్వు వెటకారం చేస్తే
ఎలా తప్పించుకోగలుగుతావు? ఎవడో నిన్ను తప్పించేవాడు? పరలోక రాజ్యంలో దేవుడు ఉంటాడు, పాతాళంలో ఎవరుంటారు? నిన్నక్కడ హల్లెలూయా నిన్నక్కడ తప్పించే నాదుడు ఎవరు లేడు. అక్కడ ఉండేదంతా ఏడుపులు, పళ్ళు కొరగటయు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో నీ ఆత్మను నువ్వే దిగజార్చుకుంటూ ఉన్నావు. పరిశుద్ధాత్మ లేకుండా లోకంలో కార్యాలకు అలవాటు పడిపోయి, లోకంలో క్రియలకు అలవాటు పడిపోయి దేవునికి వేరుగా నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. ప్రవర్తనలో లక్షల్లో ఒక్కరంట పరిశుద్ధులుగా ఉన్నవారు, 10 లక్షల్లో ఒక్కరు, 10 లక్షల్లో ఒక్కరు పరిశుద్ధులుగా ఉన్నవారు. వీళ్ళందరూ కూడా ఏమైపోతారా? పొల్లుగాయలన్నీ తేలిపోతాయి. హల్లెలూయా. వీటన్నిటిని తీసుకెళ్ళి అట్టుకెళ్ళి అగ్నిగుండంలో హల్లెలూయా కాల్చివేయి. గట్టిగాయలన్నీ గోధుమలో పెట్టంటాడు, గొడవలో ఆ గదుల్లో పెట్టమంటున్నాడు, కొట్టుల్లో చేర్చమంటాడు. ప్రియులరా, నువ్వు గట్టిగాయవా పొల్లుగాయవా? నీ దగ్గర ఇప్పటికైనా సరైన వాక్యంలోనికి నీ హృదయాన్ని, నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మను, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడి, సాతాను క్రియలు మనకు అవసరత లేదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ దేవుని దూత నీకు కావలిగా ఉంటాడు. కావలిగా ప్రతి విషయంలో ఆయన దూత నీకు తోడుగా ఉంటాయి. ప్రతి విషయంలో ఆయన దూతలు నిన్ను కావలి కాస్తూ ఉంటాయి. హల్లెలూయా. శత్రువులు ఎంతమంది ఎలీషా దగ్గరకు వచ్చినా ఏమీ చేయలేకపోయారంట. సొదొమ గొమొర్రాలో ఏ కార్యం జరిగిందో అక్కడికి వచ్చి ఆ సైనికులు అంటున్నారంట, ఎలీషా ఎక్కడ దొరుకుతాడని అడుగుతున్నాడంట. హల్లెలూయా. చూసారా, దేవుడు కనుమబ్బు వాళ్ళ ఎదురుగుండానే కనపడకుండా చేస్తాడు దేవుడు. శత్రువుకి కళ్ళు కనిపించకుండా చేయగలడు ఆయన. ఉన్న వాటిని లేని వాటిగా చేయగలడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలడు. ఆది ఆయనే, అంతం ఆయనే, మొదటివాడు ఆయనే, కడపడివాడు ఆయనే. మృతుడైనా కానీ యుగ యుగాలు సజీవుడైన దేవుడు ఆయనే. ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. మారిపోవచ్చు, డబ్బులు ఒకలాగా మారిపోవచ్చు, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాగా మారిపోవచ్చు, తిండితో ఒకలాగా మారిపోవచ్చు, నిన్ను పొగిడితో ఒకలాగా మారిపోవచ్చు, నువ్వు పొగడకపోతే ఒకలాగా మారిపోవచ్చు, నువ్వు డబ్బులు ఇచ్చినోడే నువ్వు ప్రేమించవచ్చు. దేవుడు అంటే ఎంతో ప్రేమ ఉందని డబ్బులు ఇచ్చేస్తున్నాడు అనుకోవచ్చు. హల్లెలూయా. అది కాదు. కానీ దేవుని హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆత్మశాత నింపబడి, హల్లెలూయా, పరిశుద్ధాత్మ శాత నింపబడి, ప్రభువా నీ సన్నిధిలో, నీ రాజ్యములో నేను వారసుడిగా ఉండాలనుకుంటున్నాను. నీ పరిశుద్ధ పట్టణంలో నేను కూడా హల్లెలూయా వారసుడిగా ఉండాలనుకుంటున్నానని ఒక గొప్ప ఆలోచన మనము కలిగి ఉండాలి. లేకపోతే ఎన్ని మైకిలెట్టినా, ఎంత ప్రార్థన చేసినా, మన జీవితం సరైన విధానంలో లేకపోతే, మన జీవితం సరైన మార్గంలో లేకపోతే, చూడండి, బెత్లెహేమును విడిచింది నయోమి. బెత్లెహేమును విడిచి, దేవుడి సన్నిధిని విడిచి, ఆ రొట్టెల విల్లును విడిచి, పరిశుద్ధాత్మను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? దూరదేశానికి వెళ్ళిపోయింది. కొడుకులు తీసుకొని వెళ్ళిపోయింది అక్కడికి. తన కొడుకులను తీసుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా. తన కొడుకులను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉన్నదంతా పరిశుద్ధాత్మ అంతా కూడా ఎప్పుడైతే విడిచిపెట్టిందో, హల్లెలూయా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే విడిచిపెట్టిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను విడిచిపెట్టిందో నయోమి ఏమైపోయింది? తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారులు పోగొట్టుకుంది. ఏమైపోయింది? దిక్కుమల్లి అయిపోయింది. మన వాక్యాన్ని విడిచిపెడితే, మన తండ్రిని మనం విడిచిపెడితే సమస్తాన్ని కోల్పోతాం. ఎందుకంటే దేవుని దూతనికి ఎప్పుడు కావాలి ఉండాలి. అప్పుడు జ్ఞాపం వచ్చిందంట, దేవుడు తన జనులను దర్శించును ఆపత్కాలం మంది అనే ఒక స్వరం ఆమె జ్ఞాపం వచ్చి అప్పుడు తిరిగి ముఖం పెట్టిందనమాట దేవుని ఇంటికి, దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టి. అక్కడే దేవుడు మళ్ళీ ఆమె జీవితాన్ని మార్చి రూతును, నయోమి, హల్లెలూయా, మరి ఓర్పా వాళ్ళిద్దరినీ కూడా పిలిచి మీ తల్లిదండ్రులింటికి మీరు వెళ్ళిపోండి మీరు అన్నప్పుడు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ నివసిస్తే నేను అక్కడే జీవిస్తాను అని చెప్పేసి రూత్ అయితే
వాక్యాన్ని పట్టుకొని వదలలేదు. ఆమె ఎంతో అభివృద్ధి పొందుకుంది. దేవుడు అభిషేకించాడు, దేవుడు ఆశీర్వదించాడు. చూసారా, మనము వాక్యాన్ని విడిచిపెడితే ఏంటి ప్రయోజనము? ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో కూడా. ప్రభువా, నీ వాక్యానికి నేను లోబడి ఉంటాను, నీ వాక్యంతో నేను కలిసి ఉంటాను, నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన, నీ ఆత్మాభిషేకం అనుగ్రహించు ప్రభువా, నీ దూతను కావల ఉంచు, నీ శేఖన మేఘము స్థలం పంచు నాయన అని మన ప్రతి దినము కూడా ఆయన దూతలు మనకు తోడుగా ఉండులాగా ఏం చేయాలంటండి? ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దినము దేవునితో మాట్లాడుతూ, ప్రతి క్షణము దేవునితో మాట్లాడుతూ, సమాధానికి కర్త, అల్లరికి కర్త కానీ యేసు క్రీస్తు వైపు మనం చూస్తూ, ఆయన వైపే మన గురి, ఆయనతోనే మనం నడుస్తూ వెళ్ళిపోయినప్పుడు ఆనోకైతే హల్లెలూయా ఎంతో సమస్యలు లేకుండా వెళ్ళిపోయాడు ఆనోకు. యోనా దేవుని ప్రవక్త అయినప్పటికీ దేవుని యొక్క మాటను ఎదిరించి సముద్ర మార్గాన్ని మొదలెట్టినప్పుడు సముద్రంలో పెద్ద గాలి తుఫాను వచ్చిందనమాట. సముద్రంలో పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు అందులో దేవుడు ఒక శాపను అరేంజ్ చేశాడు, ఒక శాపను అక్కడ ఉంచాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు ఎక్కడున్నప్పటికీ కూడా వారిని నాశనం చేయడం దేవునికి ఇష్టము కాదు. కాబట్టే మళ్ళీ తీసుకెళ్ళి దేవుడి మార్గంలోనే ఆ సొదొమ గొమొర్రాలో లేదా ఆ నినివే మహాపట్టణాన్ని కాపాడడానికి దేవుడు ఎన్నుకున్నాడు. మనము కూడా ఈ చివరి కాలంలో అనేక ఆత్మల రక్షణ గురించి, అనేక మంది రక్షణ గురించి ప్రభు వైపు తిరుగుతూ లోకం వైపు చూడకుండా దేవునికి లోబడి ప్రభువా మమ్మల్ని దర్శించని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబడిన వాక్య విషయమై హల్లెలూయా, స్తుతి 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 స్తుతి. ఈ చివరి కాలంలో బలహీనలము ప్రభు, ఎటువంటి యోగ్యత లేదు మాకు తండ్రి, సహాయం తెచ్చేయి. నీ మందిరం చుట్టూ నీ దూతను కావాలా ఉంచు. ఈ వర్ష విషయమో యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. వర్షమును సమస్తమును ప్రభా, షెడ్ విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ షెడ్ కావాల్సిన వర్షం లోపలికి రాకుండా సహాయం తెచ్చే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. సమస్తము సమకూర్చండి నాయన. నీ బిడ్డలుగా మందరిని జ్ఞాపం చేసుకొని నీ హస్తాల చాటును కావాలా ఉంచు. నీ దూతను మాకు కావాలగా ఉంచుమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బలహీనం హల్లెలూయా. దేవునికి స్తోత్రం.